హలో గాయస్, మనకి ఇంటర్నేషనల్ క్రికెట్లో కానీ లేదంటే ఐపీఎల్లో కానీ లేదంటే వేరే లీగ్స్లో అయినా సరే ఒక ప్రామిసింగ్ స్పిన్నర్ ఎవరన్నా ఉన్నారా అంటే మనందరికీ టక్కును గుర్తొచ్చేది రషీద్ ఖాన్. సో మరి అటువంటి రషీద్ ఖాన్ని ఆడాలంటే ఖచ్చితంగా ఏ బ్యాట్స్మెన్ అయినా సరే ఇబ్బంది పడుతూనే ఉంటాడు ప్రతి సీజన్లో కూడా. కానీ ఈ ఐపీఎల్ 2025 సీజన్లో చూసుకుంటే బ్యాట్స్మెన్స్ రషీద్ ఖాన్కి చుక్కలు చూపించారని చెప్పాలి. ఎందుకంటే ఈ సీజన్లో చూసుకుంటే అతను కేవలం 9 వికెట్స్ మాత్రమే తీయగలిగాడు, అది కూడా 14 మ్యాచెస్ ఆడి. సో ఇప్పటి వరకు ఏ సీజన్లో కూడా ఇంత దారుణంగా తను పర్ఫామ్ చేసింది లేదు. సో మరి ఫస్ట్ టైం మరి 14 మ్యాచెస్ ఆడి కేవలం 9 వికెట్స్ మాత్రమే తీసుకున్నాడు. అయితే దీంతోపాటు అతను చూసుకుంటే మరి ఈ సీజన్ మొత్తంలో కూడా ఏకంగా 33 సిక్స్లు ఇచ్చాడు. సో ఇప్పటి వరకు ఏ బౌలర్ కూడా ఒక్క సీజన్లో 33 సిక్సెస్ ఇచ్చిన సందర్భం ఎక్కడ కూడా లేదు. సో మరి ఫస్ట్ టైం 33 సిక్సెస్ ఇచ్చి ఒక సీజన్లో ఒక చెత్త రికార్డును మూడగట్టుకున్నాడు అని చెప్పాలి. సో మరి ఈ రేస్లో అంతకు ముందు చూసుకుంటే సిరాజ్ 31 సిక్సెస్ ఒక సీజన్లో ఇవ్వడం జరిగింది, అది కూడా 2022లో, అది కూడా ఆర్సీబీకి ఆడుతూ. సో దాని తర్వాత ప్లేస్లో వచ్చేసరికి మనకి 30 సిక్సెస్తో చాహల్, దాని తర్వాత అసరంగా, సో దాని తర్వాత 29 సిక్సెస్తో మరి డ్వేన్ బ్రావో అయితే ఉన్నాడు. సో మరి అయితే ఇప్పుడు ప్రజెంట్ మనకి ఐపీఎల్ 2008 నుంచి ఇప్పటివరకు ఐపీఎల్లో చూసుకుంటే అత్యధిక సిక్స్లు ఇచ్చిన బౌలర్గా రషీద్ ఖాన్ అయితే ఒక చెత్త రికార్డు మూట కట్టుకున్నాడని చెప్పాలి.